వీడు పోసాని ఇక్కడ కనిపించట్లేదు భయ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఏది పడితే అది ఆ మాట అన్నాడు. ఈ పిచ్చి కుక్కగాడు, ఈ గజ్జి కుక్కగాడు. ఈ రోజు ఎక్కడికి పోయావురా? కనీసం నిన్ను చూడాలన్నా నువ్వు కనపట్లేదురా, కనబడుటలే లేదు అని ఫ్లెక్సీలు వేస్తారా? పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఏం మాట్లాడతారు నువ్వు? ఇప్పుడు కనిపించరా నువ్వు జనాలకి? ఆ రోజు మాట్లాడావు, అధికారంలో ఉంది ఏది పడితే అది మాట్లాడావు. ఇప్పుడు కనిపించు, గొడ్డ లోడ తీసుకొడతారన్నా నువ్వు కనిపిస్తే. ఓ చెక్కి ఎక్కడికో కన్నా ఫ్లైట్లో మూవ్, బ్యాంకాక్ ఆడిపో, ఆడిపోయి దాన్ని ఏమంటారు, అదే మార్పించుకోండిరా, నీకు అదే సూట్ అయింది అనమాట. రామచందర్ రెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే గెలిచిండేనా? మంత్రిగా ఉన్నప్పుడు ఈయన చేసిన అవినీతిని అదే ప్రపంచంలోనే ఎవడు చేసినాడు. అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు, మహామంత్రి. అదే నాకు తెలిసి ఈ మంత్రి పెద్ద అవినీతిపరుడు అనుకుంటున్నాను నేను. ఇతని మట్టికి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అడవుల్లో ఏం పోయిందో ఒకసారి మీరు వెళ్ళి గమనించాలని నా మనవి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన 6,000 మెజార్టీతో గెలిచాడు. ఇతను గుర్తుపెట్టుకోండి కూటమి, ఎందుకంటే ఇది పెద్ద స్కాము. ఎంత స్కామ్ చేశాడు అనేది నాకు తెలిసి జగనన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద దొంగలు. ఇదైతే మీరు ఇది కొంచెం చూడండి భయ్యా. వీడి పేరు రాజేష్ మహాసేన. వీడు అంటాడు, బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా టీడీపీ పార్టీ అధికారంలో వస్తుందని ఈ పనికి మన సన్నాసి వేస్ట్ ఫెలో గాడు అంటాడనమాట. ఆడు అన్నమాట పక్కన పెట్టండి. అరే ఎర్రి పుష్పంగా, నీ వల్ల రాష్ట్రానికి కానీ నీ ఊరికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఇంట్లో కూర్చొని అరే సన్నా చదవా, టీడీపీ వాళ్ళు కొట్టారు, వైసీపీ వాళ్ళు కొట్టారు, అయినా సిగ్గు శర్వం లజ్జ లేకుండా నువ్వు మాట్లాడుతుంటే. ఆ రోజేం పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారని ఉచ్చ కూడా ఆగల నీకు. ఏ చెట్టు కింద ఆ గొడుగు కింద నిలబడతావు నువ్వు, అది నీ పరిస్థితి. ఈయన మటుకు వదిలేండి బాబాయ్, వీడు వేస్ట్ గాడు. వీడు ఆ జగన్ గాడు బెటర్ వీడి కన్నా. వీడు పెద్ద లఫుట్గా, వీడు పేరు తెలియనటువంటి వాడైతే వాళ్ళాడయా. వీడు మంత్రుల్లో దోల శాఖ మంత్రి అని చెప్పాలి, లేకపోతే మనకు అందరికి తెలిసిన మంత్రిత్వ శాఖ వీడికి బెట్టింగ్ శాఖ అనే వాళ్ళకి కొత్తగా. అందరూ ఒకదారి అయితే వీడు ఏ దారిలో ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. వీడు ఎక్కడ తిరుగుతున్నాడా, ఎక్కడ తప్పాడా, ఎక్కడ పోయాడా, అసలు అన్న రిజల్ట్ రోజు నుంచి అసలు కనీసం వీడి పేరు, వీడు ఏ ఊర్లో చచ్చాడా, ఎక్కడ చచ్చాడా అనేది అర్థం కావట్లేదు అనమాట. అమ్మా ఎగిరావు గారా 1%, 0.5%, ఏ పర్సెంట్ అన్నావు గారు ఆయన. ఆ రోజు పోయి అధికారంలో ఎగిరి పడ్డావు గారా నాయన. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వా? ఏడదానుకున్నావు దరిద్రపు నా కొడక. నువ్వు దొరుకుతావులే అన్న, ఏడుంటావు నువ్వు? ఏం నెలలో బయటపడతావుగా, పురావస్తు శాఖ అబ్బాయి తోయినట్టు నువ్వు కూడా బయటపడుతూ ఉన్నావు. యాడికి బాలేవు నువ్వు. గలీజ్ గడి చెప్పిండు పోయా ఒకసారి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలని కొంతమంది వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. మన జగన్మోహన్ రెడ్డి దాని గురించి వర్ణించాడు భయ్యా. ఈ గలీజ్ గాడు ఏమన్నాడు తెలుసా? దాడులు అనేది జరుగుతాయండి, ఒక 20 మందిలో మా కార్యకర్తలు కొంచెం 2 దూకుడుగా ఉంటారు, జరుగుతాయి. నా మీద ఇష్టం ఉన్న వాళ్ళు సహించరు కదా, అందుకే దాడులు జరుగుంటాయి, అవి సహజమే. మరి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. బాబోయ్ ఏంటన్నా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు ఎందుకు అన్నావు? ఎట్టుంటది మరి. అందుకే అధికారం శాశ్వతం కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇప్పుడు కూర్చొని